సో గైస్ మార్నింగ్ మనం బాచుపల్లిలో ఏదైతే ఉందో మర్డర్ కేసు దాని గురించి మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం ఎవరైతే చనిపోయారో అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే రావడం జరిగింది. సో ఇతను చెప్తున్నారు, నేను ఎంతో రెక్కల కష్టం చేసి నా ముగ్గురు పిల్లల్ని కూడా నేను చదివించుకున్నా. మొత్తం నలుగురండి. సో నలుగురు పిల్లల్ని చదివించుకున్న వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక అమ్మాయి పరిస్థితి ఎలా అయిపోయింది అని చెప్పేసి. సో సార్, అసలు అమ్మాయికి ఎప్పుడు పెళ్లి చేశారు? పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు? మీ వైపు నుంచి మీరు ఎలా ఉన్నారు? అమ్మాయికి 2020లో పెళ్లి చేసామయ్యా. 2020లో పెళ్లి చేసిన తర్వాత కొన్నాళ్ళు ఒక 3 నెలలు 4 నెలలు బాగానే ఉన్నారు. ఆ తర్వాత నుంచి హరాస్మెంట్ మొదలైంది. ఆ మొదలయ్యి ఏదో దానికి గొడవ పెట్టుకోవటం, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, అమ్మాయిని ఇబ్బంది పెట్టడం. 3 సంవత్సరాలు అమ్మాయి శాలరీ వాళ్ళు తీసేసుకున్నారు. తీసేసుకున్న తర్వాత అమ్మాయి కాన్పుకు మా ఇంటికి వచ్చేటప్పుడు అప్పుడు గొడవ పెట్టుకున్నారు వాళ్ళు. దేని గురించి గొడవ పెట్టుకున్నారు? మీ ఇంటికి పోతున్నావు, డబ్బులు మాకు ఇచ్చేసేయాలా అంటే, అమ్మాయి శాలరీ వస్తుంది కదా, అవి మాకు ఇచ్చేసేయాలని వాళ్ళు ఆ గొడవలు పెట్టుకున్న కారణంగా ఈమె నేను ఇవ్వను, నా డబ్బులు నా దగ్గర ఉంటాయి, మీ డబ్బులు మీ దగ్గర ఉంచుకోండి, నా డబ్బులు నా కొడుక్కి ఉపయోగించుకుంటానని చెప్పింది. దానికి విపరీతమైన గొడవలు, కోపాలు. సరే సర్దుకుపోతారులే అనుకొని పంపించామయ్యా మా ఇంటి దగ్గర నుంచి. ఏ రకంగా చంపేస్తారనుకోలేదు. చంపేసి మాకు అర్ధరాత్రి కబురు వస్తే ప్రకాశం జిల్లా నుంచి మేము వచ్చాము. 4వ తేదీ అర్ధరాత్రి వచ్చింది కబురు. 5వ తేదీ ఉదయానికి ఇక్కడికి వచ్చాము, బాచుపల్లి పోలీస్ స్టేషన్కి. అక్కడ కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చి సరే అమ్మాయిని హ్యాండ్ ఓవర్ చేశారు. 5వ తేదీ సాయంత్రం. 6వ తేదీ ఉదయానికి అక్కడికి తీసుకెళ్ళి ఆమెను ఖననం చేసి అక్కడ కార్యక్రమాలన్నీ చూసుకుంటా ఉన్నాం. రోజు పేపర్లో టీవీలో వస్తుందేమోనని చూస్తున్నాం. ఏ విషయము ఎవరికీ తెలియకుండా ఇప్పుడు పోలీస్ స్టేషన్ వారు తెలియపరచాలి కదా. ఎంత దారుణం జరిగినా కానీ 4వ తారీఖు ఇప్పటి వరకు కూడా ఏ టీవీ ఛానల్లోని ఏ పేపర్లోని రాలేదు. నిజమే. ఎందుకు తెలియపరచలేదు అని చెప్పేసి వాళ్ళను ఇంకా ఇప్పుడు దాకా చూసి మేము వచ్చాము. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నిన్న మా అబ్బాయి పోయి అడిగాడు, ఎందుకని పబ్లిష్ అవ్వలేదు ఈ వార్త, మీరు టీవీకి కానీ న్యూస్ వాళ్ళకి కానీ ఎందుకు ఇవ్వలేదు అని అడిగాడు. అడిగితే హత్య జరిగింది, అతన్ని అరెస్ట్ చేసాము, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, ఇంకా మీకేం కావాలా అని అంటున్నారు వాళ్ళు. అది తెలియకపోవటం అనేది దాన్ని ఇది దారుణ ఘటనని సమాజానికి తెలియాలా. అతనికి ఇంత కిరాతకంగా చేసిన వ్యక్తికి ఇంత ఘోరమైన శిక్షను అనుభవించాలి అతను. మరి దాన్ని దాచిపెట్టడం ఎందుకు? సమాజానికి తెలియకుండా చేయటం ఎందుకు? అయితే లాస్ట్ టైము మీ కూతురు మీతో ఎప్పుడు మాట్లాడింది? అంటే ఈ గొడవ గురించి అన్న మాట్లాడిందా? నాన్నగారు ఎట్లా ఆయన ఇబ్బంది పెడుతున్నాడని? గొడవ గురించి మాట్లాడలేదయ్యా. అప్పుడు దాకా ఈమెకు ఏం తెలియకుండా చేశాడు. అడుగుతున్నాడంట, డబ్బులు అడుగుతున్నాడు. ఫ్లాట్ అమ్ముదామన్నాడంట. ఫ్లాట్ అమ్ముదామంటే ఈమె ఒప్పుకోలేదు. నీ దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వు, కారు కొనుక్కోవాలన్నాడు. ఆమె నా డబ్బులు ఇవ్వను, మీ డబ్బులతో కొనుక్కోండి అని చెప్పింది. చెబితే దానికి అన్నీ మనసులో పెట్టుకొని అతను బయటపడి ఉంటే మా అమ్మాయి తప్పించుకొని వచ్చేది. బయటపడకుండా అతను హతమార్చాలని మనసులో పెట్టుకొని అతని తల్లిదండ్రులు కూడా అతన్ని ప్రోత్సహించి ఇంత దారుణం చేశారు. తల్లిదండ్రుల పాత్ర ఉంది పూర్తిగా. ఇది రావట్లేదు బయటికి, వాళ్ళ పేర్లు కానీ అవి కానీ రావట్లేదంటే వాళ్ళ పేర్లు ఎందుకు రావట్లేదు? నేను చెప్పాను పోలీస్ స్టేషన్లో, తల్లిదండ్రుల పాత్ర ఉంది, నేను డైరెక్ట్గా నిరూపించలేను, ఫోన్ రికార్డింగ్ వినండి వాళ్ళది. తల్లిదండ్రులు ఈ అబ్బాయితో మాట్లాడింది మీరు వినండి, మీకు విషయాలు అర్థమవుతాయని చెప్పాను. నేను చెప్పిన మాటలు ఏవి కూడా అందులో రాయలేదు వాళ్ళు, పోలీసు వాళ్ళు. చిన్న చిన్న గొడవలు అని చెప్పి రాశారు. అది కూడా మరి పేపర్కి ఇవ్వాలా, టీవీ ఛానళ్ళకి ఇవ్వాలా కదా. పోలీసు వాళ్ళు ఎందుకు ఇవ్వలేదంటే దాంతో అవసరమే ఉంది మీకు అంటున్నారు వాళ్ళు. అది మరి అవసరమో అనవసరమో అది వాళ్ళకు తెలియాలి, మరి సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది కదా.
ఈ దారుణ ఘటనను మేము జీర్ణించుకోలేకపోతున్నామయ్యా. చాలా కష్టంగా ఉంది. మా అమ్మాయిని మర్చిపోలేము. ఆ? నా మనవడిని ఎలా పెంచాలా అని బాధపడుతున్నా నేను. ఇప్పుడు నా కూతుర్ని 22 సంవత్సరాలు పెంచితే ఆమె ఒక పౌరురాలిగా, ఒక ఉద్యోగస్తురాలిగా నిలబడింది. ఈ అబ్బాయికి ఇప్పుడు సంవత్సరంన్నర. అంత వయసు మాటలు కూడా రావు. అంత వయసు వరకు పెంచితే కదా వాడు సమాజంలో నిలబడేది. పెంచడం అంటే ఎంత కష్టమో వాళ్ళకి అర్థం కాలేదు. సులువుగా చంపేశారు. ఆమె ఉంటే ఆమె కొడుకును ఆమె చూసుకునేది. నా కొడుకును డాక్టర్ను చేస్తాను అనింది నాతో. అంత ఆశలు పెట్టుకున్న అమ్మాయిని చంపేసి అర్ధరాత్రి పోలీసుల ద్వారా మాకు విషయాన్ని పంపిస్తారు. అంటే ముందు నుంచి కూడా అమ్మాయి చాలా వేధింపులు గురవుతా ఉంది. మీకు చెప్పింది, మాకు కొన్ని చెప్పింది పూర్తిగా. ఎందుకంటే అన్నీ చెబితే కాపురాలు పోయి మళ్ళా సర్దుకుపోలేము అని చెప్పి మనసులో పెట్టుకొని అక్కడికి పంపించేటప్పుడు కూడా అమ్మాయి ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో వద్దులే నాన్న అని చెప్పి అన్నాను నేను. అంటే నాన్న నేను చూసుకుంటానులే, మేనేజ్ చేసుకుంటానని చెప్పానింది. ఇట్లా దారుణంగా చంపేస్తారని అనుకుంటే నేను ఎందుకు పంపిస్తానయ్యా? నేను పంపించి నా కూతుర్ని పోగొట్టుకొని నేను జీవించాలన్నా? నా కళ్ళ ముందు పిల్లలు. ఈ బాధను ఎన్ని రోజులు భరించాలా నేను? అసలే లంగ్ క్యాన్సర్తో బాధపడుతున్నా. అవును, ఇంత వేదన పెట్టాడు నాకు. అతన్ని ఏ రకంగా శిక్షిస్తారో మరి. ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి? అబ్బాయి మీకు హ్యాండ్ ఓవర్ చేశారు కదా? హ్యాండ్ ఓవర్ చేశారు. మా దగ్గరే ఉన్నాడు అబ్బాయి. ఎవరు హ్యాండ్ ఓవర్ చేశారు అబ్బాయిని? పోలీసు వాళ్ళు. మా చిన్న అబ్బాయి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని పంపించాము ఇక్కడికి. మేము అక్కడ ఉన్నాం కదా, అప్పుడు పంపించాము. వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేశారు. మేము రాగానే వాళ్ళు మాకు తెచ్చి ఇచ్చారు అబ్బాయిని. కనీసం అబ్బాయి వాళ్ళ తండ్రులు కూడా ఆ మనవడిని గురించి కానీ ఆరాలు తీయడం కానీ ఎక్కడున్నాడని ఈ రోజు వరకు మిమ్మల్ని సంప్రదించడం అట్లాంటి కానీ, అమ్మాయి చనిపోవడము మాకు బాధగా ఉందని చెప్పడం కానీ ఏ విధంగానూ మాతో సంప్రదింపులు లేవు. మనవడి గురించి ఏ విధంగానూ అడిగింది లేదు. వాళ్ళ ప్రయత్నాలు ఏమో చేసుకుంటున్నారు కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. అంటే మొత్తానికి దీన్ని ఎలా చూడాలంటారంటే వరకట్నపు వేధింపులు అనొచ్చా? ఇబ్బందులు పెట్టాడు ఇంతకుముందు మీకు డైరెక్ట్గా ఏమన్నా ఫోన్ చేసి అడగడం కానీ మాట్లాడడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగాయా? అమ్మాయినే అడుగుతారు మమ్మల్ని. ముందు తీసుకురా అని చెప్పి అమ్మాయినే అడుగుతారు. ఆమె మా నాన్న చాలా చిన్న ఉద్యోగం చేసి మమ్మల్ని పెంచి పోషించి పెద్ద చేశాడు. మా నాన్నగారిని ఇంకా అడిగి నేను బాధ పెట్టలేను, నేను వాళ్ళను ఇబ్బంది పెట్టలేను అని అంటే, నీ జీతం ఇయ్యి అని చెప్పి తీసుకున్నారు. ఆమె జీతం అంతా తీసుకొని ఎక్కడికి మనిషికి సరిపోవడం. ఆశకు అంతుందా? అంతులేని ఆశ, అంత దురాశ పరులు. అంటే అన్ని రకాలుగా అమ్మాయిని ఇబ్బంది పెట్టారు సార్. మిమ్మల్ని బాధించాలని కాదు, అతను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడంటే అమ్మాయిని కత్తితో చాలా దారుణంగా చంపేశాడు. కట్ చేసిన విషయాలు కూడా ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. అని ఎంత భాగోతానికి అతను పాల్పడినా కానీ మీరు సంప్రదించవచ్చు కదా పోలీసులు వాళ్ళు. కాకపోతే మీరు వచ్చి బయట సంప్రదించుంటే ఈ విషయం వెలుగులోకి వచ్చి ఆ రోజు నుంచే ఫైట్ చేసేవాళ్ళం కదా. మేము సంప్రదించడానికి చెప్పాను కదా. నేనైతే అసలు మామూలు స్థితిలో లేను. నేను వ్యాధితో ఉన్నాను, పడిపోయిన పరిస్థితి నాది. ఏడ్చుకుంటూ అక్కడ కూర్చుంటే సంతకం పెట్టు మేము చూసుకుంటాంలే అన్నారు పోలీసులు. ఏ పోలీసు? బాచిపల్లె పోలీస్ స్టేషన్ ఎస్ఐ వాళ్ళు. సంతకం పెట్టు మేము చూసుకుంటాము, కంప్లైంట్ ఇయ్యి అని అన్నారు. కంప్లైంట్ కూడా వాళ్ళే రాశారు, సంతకం పెట్టించుకున్నారు. సరే వాళ్ళు చూసుకుంటామన్నారు కదా అని అనుకున్నాం. ఏ విధంగానూ ఇప్పటి వరకు పేపర్లో కానీ న్యూస్లో కానీ మళ్ళీ మీరు వచ్చి చెప్పేంత వరకు కూడా ఈ విషయం వెలుగులోకి రాలేదు. మేము వచ్చిన తర్వాత కూడా నిన్న న్యూస్ ఛానల్ వాళ్ళకు చెప్పకముందు వాళ్ళని అడిగితే, అంత అవసరం ఏముంది మీకు? టీవీలో రావాల్సినంత అవసరం, పేపర్లో రావాల్సినంత అవసరము, మేము అన్నీ బుక్ చేసాము, ఎఫ్ఐఆర్ బుక్ అయింది కదా, మీకేం బాధ అని అడుగుతున్నారు వాళ్ళు.
చూసేసరికి అమ్మాయి చనిపోయింది. ఈ లోపల పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఆ డెడ్ బాడీని వాళ్ళు తరలించారంట గాంధీ హాస్పిటల్కి. మేము వచ్చేసరికి గాంధీ హాస్పిటల్లో పంపించేశారు. ఓకే. పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో ఏం తెలిసినాయి, ఎలాంటి విషయాలు తెలిసినాయి? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా మా చేతికి రాలేదు. రైట్, ఓకే సార్.